ఒక క్రూర మృగం, ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడాడు. దుర్మార్గుడు ఎందుకు ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము జీర్ణించుకోలేక. ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు. అక్కడ డ్రెస్ చేసుకొని వస్తారని చెప్పి అందరికీ రెచ్చగొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాను. నేనేమంటానంటే, నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా? కార్లు తగలబెట్టించావు, మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు, మనుషుల్ని చంపపోయినావు. ఆ కేసులో ఈ రోజు కంప్లైనెంట్ అక్కడ వాచ్మెన్, ఒక అటెండర్, అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్డ్రా చేయించేదానికి ప్రయత్నం చేశావు. ఈరోజు ఏమైంది? నీ బతుకు బయటపడింది, బట్టబయలైంది. మీకు గుర్తుందో లేదో, గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు. జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఆ పని చేశావు. ఒక పేదవాడిని భయపెట్టి, ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకోపోయి కేసు విత్డ్రాయల్ అన్నావు. ఏమైపోయింది ఈరోజు? నేనేమంటానంటే, ఒకటి కాదు నువ్వు చేసిన పని, ఒక్కటి కాదు నువ్వు చేసిన పని. ఏం మాట్లాడుండవు భాష? ఒక్కటైతే నేను మళ్ళీ రిపీట్ చేయలేను. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఏం పీకతాడు? ఉడకబెట్టిన నాగడ దుంప, ఉత్తి కొట్టం, ఊరే, ఇటువంటి ఎదవ మాటలు. లోకేష్ బాబు గారు ఏం పీకతాడు? ఏందో గడ్డం మేక కూడా ఉంది. ఏం మాట్లాడావు? నువ్వు ఒక మనిషి జన్మ, ఇదే మనిషి జన్మ. మనిషి మానవత్వం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సహించడానివి. మానవత్వం లేదు నీకు. నేనేమంటాను, అయ్యా వంశీ తల్లి గారు, చెల్లి గారు, ఇంట్లో శిక్ష అయింది అతనికి. ఒక మృగం, మీ ఇంట్లో ఉండేది ఒక క్రూర మృగం. శిక్షించండి, మీరు కుటుంబ సభ్యులు శిక్షించండి. మీకు తల్లి, చెల్లి, బిడ్డలు ఉండారు, అన్న తమ్ముళ్ళు ఉండారు. ఇటువంటి మృగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ఉండారు. స్పేర్ చేసే మనిషి, చేయాల్సిన మనిషి కాదు. ఇది అన్యాయం. ఆఖరా నేనేం చేశాడు తెలుసా? నేను ఒక పెద్ద పుడింగి కదా, ఎవడికి లేదు మీసం, ఎవడు భయపడతాడు అని మాట్లాడాడు కదా. లోకేష్కి ఎవరు భయపడతారు, బాబు గారికి ఎవరు భయపడతారు, ఇంకా చాలా చెత్త లాంగ్వేజ్ వాడాడు. అరే, ఫస్ట్ రౌండ్ లో పారిపోయిన వాడివి. ఫస్ట్ రౌండ్ లో ట్రైల్ బిహైండ్ పారిపోయి అమెరికా పోయి అక్కడ వీసా తీసుకొని ఇండియాలో వదిలేయాలని చెప్పన్న పిరికి బందవి నువ్వు. ఇండియాలోనే వదిలేసే ప్రయత్నం చేసిన పిరికి బందవు నువ్వు. మళ్ళీ వచ్చావు. ఏంటంటే ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మా మాదిరిగా క్రూరంగా లేదు, అందుకని తిరిగి వస్తాం, ఇక్కడ ఉంటాం, వీసా కోసం ట్రై చేశావు. నువ్వు పారిపోయినావు. నువ్వు ఒక మనిషివే. నీకు ఫ్యాట్ ఎక్కువైంది, కొవ్వు ఎక్కువైంది, కొవ్వు. ఇప్పుడు ఆయన ఎట్లుందంటే టాప్ టు బాటం అట్టే ఉంది. ఆయన చంద్రబాబు చీటర్ కాదా? ఈరోజు సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. ఏం కర్మయ్యా? ఎవరే చీటరు? నేను అడుగుతున్నాను. మద్యపాన నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నెలకి 300-350 కోట్లు క్రేట్ కింద తీసుకొని దాదాపు 18,000 20,000 కోట్లు దోచుకొని మనుషుల ప్రాణాలు తీసావు. నాసిరకం మందు ఇచ్చి మనుషుల ప్రాణాలు తీసావు. నువ్వు చీటరా? చంద్రబాబు నాయుడు గారు చీటరా? నువ్వు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా రిలీజ్ చేస్తానన్నావు, డిఎస్సి నోటిఫికేషన్ ప్రతి ఏటా ఇస్తానన్నావు, పోలవరం పూర్తి చేస్తానన్నావు, ప్రత్యేక హోదా చేస్తానన్నావు, 3 రాజధానులు నిర్మాణం చేస్తానన్నావు. ఏం ఒక్కటి? నువ్వు చీటర్ చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడతావా? నీవెంత? నీ బతుకెంత? నీ లైఫ్ ఏంటి? తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి దూరం చేసుకున్నాడు నువ్వు. తల్లి, చెల్లి నీ గురించి చెప్పిన విషయాలు వింటే నేను వంశీ అతను ఒక్కడు కాదు, ఇటువంటి వాళ్ళు 4-5 చట్టానికి అతీతులు కాదు. ఊచలు లెక్క పెట్టాలా. రాష్ట్రంలో ప్రజలు గాని, తెలుగుదేశం కార్యకర్తలు గాని కొంచెమైనా తృప్తిగా ఉండాలంటే, అంటే లాస్ట్ 5 years అరాచకాలకి ఇప్పుడు మేము ఎన్ని కేసులు పెట్టించుకున్నాం? ఎంతమందిని నువ్వు జైలుకి పంపించావు? మా బాస్ దగ్గర నుంచి ఎంతమందిని పంపించావు? మేము అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టావు.
కోర్టులు బెయిలిస్తే బయట వచ్చావు, రేపు కూడా ఒక వాయిదాకి నేను తిరగాల చేయని తప్పులకి. అటువంటి ఎన్నో చేసాం. అందుకనే ఏంటంటే వాళ్ళేం అతీతులు కాదు. భారీ దోపిడీ చేసిన వాళ్ళు, భారీగా దుర్మార్గాలు చేసిన వాళ్ళు, కార్యకర్తల మీద చంపినోళ్ళు, కొట్టి చంపినోళ్ళు, చంపించినోళ్ళు, ఆస్తులు దోచుకున్నోళ్ళు, వాళ్ళు ఇంకా ఒక 4-5 ఉండరు. మా ప్రభుత్వం చట్టానికి అతీతంగా కాదు, చట్టానికి లోబడి వాళ్ళని కూడా ఊచలు లెక్క పెట్టించకపోతే ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం, ఇటువంటి దుర్మార్గాలను ఎదుర్కొనే ధైర్యం రావాలంటే చేసి తీరాలా. ఏదేమైనా ఈరోజు వల్లభనేని వంశీ జైలుకి పోవాలా. రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారయ్యా, ఈ పశువు బయట ఉండకూడదు, జైల్లో ఉండాలా అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మంచి శాస్త్ర అయింది. ఎట్లా పాపం ఇండియా నుంచి పారిపోవాలనుకున్నాడు, ఈ రోజు జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనుభవిస్తావు వంశీ, అనుభవిస్తావు. నువ్వు మనిషివి కాదు, నువ్వు మృగాని. సార్ ఈ వంశీ అరెస్ట్ పై వైసీపీ నేతలు బొత్స, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళు మీడియాతో మాట్లాడుతూ కక్షపూరితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మీరు ఏమంటున్నారంటే బొత్సాలు, భూమన కరుణాకర్ రెడ్డి మీరు ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు మనిషికి ఉండాల్సిన బ్లడ్ ఉందా మీ బాడీలో? ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజే చెప్పుతో కొట్టుండాలా. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కనీసం పెద్ద సీనియర్ లీడర్స్, బొత్సాలు, ధర్మాలు, అక్కడుండే పెద్ద రెడ్లు కొట్టుండాలా చెక్కతో. తప్పు మీది. ఇది ఎక్కడ మనం రాజకీయాల్లో ఎక్కడ చూడలేదు. ఆవేశంలో ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటారు. కానీ మనుషులు వాడకూడని బాగా చెప్పండి. నేను నా భాషని కంట్రోల్ చేసుకుంటా, అయినా కూడా స్లిప్ అవటానికి 1-2 వచ్చేస్తున్నాయి. మాకు లేదు ఆ భాష మాట్లాడే అలవాటు లేదు. దుర్మార్గం ఇది. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసలు ఒక పార్టీ అధ్యక్షుడు ఉండే అర్హత లేదు నీకు. ఒక రాజకీయ పార్టీ పెట్టే అర్హత లేదు. ప్రజల్లోకి పోయే అర్హత లేదు నీకు. నిన్ను చూసి వాళ్ళందరూ అట్లా తయారైనారు. నువ్వే చెప్పుకున్నావు గొప్పగా, ఏం జైలుకు పోతే నేను ముఖ్యమంత్రి అయినానండి. మీరందరూ జైలుకు పోవచ్చు, ఏదో ఒక పదవి వస్తుంది, ముఖ్యమంత్రులు అవుతారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడ చూడలే. సార్ ఇంకా కొడాల నాని కానొచ్చు, దేవినేని అవినాష్ కానొచ్చు, మీ పార్టీ అధినేత దగ్గర నుంచి అధినేత సతీమణి వరకు విపరీతమైన బూతులతో, అసభ్య పదజాలంతో దూషించిన వాళ్ళు ఉన్నారు. నేను అదే చెప్పేది. ఇది ఒక జంతువు కాదు, ఇంకొక 4-5 జంతువులు ఉన్నాయి. వాళ్ళని కూడా అక్కడ జైల్లో పెట్టండి. కనీసం భావితరాలకి ఒక సందేశం, తప్పు చేస్తే తప్పదు శిక్ష అనే ఒక సందేశం. మేమేదో కక్షతో ఎవరంటే వాళ్ళు జోలికి పోమని మేము చెప్పం. తప్పు చేసిన వాళ్ళు ఉండరు, తప్పు కాదు దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాడి సంగతి ఏదో చూడండి. అంటే 7-8 నెలలైంది, ఇప్పటికే ఆలస్యమైందని మీ క్యాడర్ ఉంది. మా క్యాడర్ కాదయ్యా, 9 నెలలు అయిపోతుంటే ఇటువంటి వాళ్ళని పైన చర్యలు తీసుకోలేదనే బాధ మా గుండెల్లో కూడా ఉంది. మేము ఆవేదనతో బతుకుతున్నాం.